Done. Dun, 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 dun. From zero to hero. Okay. R studio. ఒకటి జరుగుతాం మనకి ఓకే లెట్స్ గో. నిన్న మనం ఆపింది ఇక్కడ ఆపిన మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం ఏది టైప్ చేసినా, ఇప్పుడు నేను A+B టైప్ చేసినా అది ఇక్కడ వచ్చేస్తుంది మనకి, అంటే హిస్టరీలో వచ్చేస్తుంది. సో హిస్టరీలో మనం నిన్న ఎక్కడ వరకు ఉన్నామో అక్కడ వరకు అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అయిపోయినా ఒక్కసారి డేటా అంటే సేవ్ క్రాస్ మార్క్ చేసేటప్పుడు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసినప్పుడు మనకు అన్నీ సేవ్ అయిపోతాయి. సో దట్ మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, నిన్న ఏం ప్రాక్టీస్ చేసినాం, ఈరోజు ఏం ప్రాక్టీస్ చేసినాం, ఇక్కడ సేవ్ అయిపోయి చిన్న జస్ట్ ఒక చిన్నది ఇచ్చిన కాబట్టి బయట ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ సేవ్ అయింది. సో ఈరోజు మనం వచ్చేసి ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఉన్నాయి స్క్రీన్ షాట్స్. సో లెట్స్ గో. ఫస్ట్ విల్ గో దిస్ స్క్రీన్ షాట్. ఇది కాదు, అందుకే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటా నాకు. రైట్, ఇది నిన్న మనం టూ ఎగ్జాంపుల్ చేసినాం. ఈరోజు థర్డ్ వన్ చేద్దాం. సో క్వశ్చన్ ఏముంది అంటే, ఎలక్ట్రికల్ పవర్, ద ఆర్టికల్స్ డిటర్మినేషన్ ఆఫ్ ద మోస్ట్ రిప్రజెంటేటివ్ సబ్ డివిజన్స్ J of energy in 1993 to 45 to 43 to 55 gave data on various characteristics of subdivisions that could be used in deciding whether to provide electrical power using overheaded lines or underground lines. Here are the values of the variable X. So మనం మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి లైబ్రరీ ప్యాకేజెస్. ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలో, ఇన్స్టాలేషన్ ఎందుకు చేసామో, అసలు ఇన్స్టాలేషన్ ఎందుకు వాడతామో ముందు క్లాసెస్ చెప్పాను. ఒకసారి చూడకపోయింటే ఒకసారి ముందు క్లాసెస్కి వెళ్ళి చూడండి. డెవోస్ 7 ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయి. సో నెక్స్ట్ లైబ్రరీ ఆఫ్ డెవోస్ 7 str ఆఫ్ మనకు డేటా ఏముంది, EX01.20. ఇట్లా డేటా అంత ఎక్కడుంది అవన్నీ ఉన్నాయని నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఇట్లా ఫార్మాట్ ఎలా వస్తుంది, ఇక్కడ మనం ఏ డేటా చూసుకోవచ్చు ఈజీగా. ఇది సో STR తీసుకొని మనకు వచ్చింది ఒకటే క్లాస్ ఉంది, దాంట్లో లైక్ ఒకటే హెడ్ ఉంది. సో మనం దాన్నే తీసుకున్నాం, దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. EX01.20 $C1 V అని అసైన్ చేసినాం ఇప్పుడు. సో మనకి అక్కడ ఏం చెప్పారు, కన్స్ట్రక్ట్ అండ్ హిస్టోగ్రామ్ యూజింగ్ క్లాస్ బౌండరీస్ 0 = 0, 1000, 2000, 3000, 4000, 5000 and 6000. వాట్ ఆర్ ద ప్రమోషన్? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకి ఆల్రెడీ మన చీట్ షీట్ ఉంది కాబట్టి మనం చీట్ షీట్ ఓపెన్ చేద్దాం. చీట్ షీట్ ఇక్కడ ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి మనం, బికాస్ నాకు ఎగ్జామ్కి చీట్ షీట్ అడిగారు, చీట్ షీట్ మనం యూజ్ చేయవచ్చు నాకు ఎగ్జామ్కి. సో నేను అందుకే మైండ్కి ఎక్కువ ప్రెషర్ పెడతలేను. జర్మనీలో స్టడీస్కి ద మెయిన్ ఈజియెస్ట్, జర్మనీలో స్టడీస్ చదువుతున్నాం అంటే నువ్వు మైండ్కి ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్ గుర్తుండాలి. లైక్ అది ఎట్లొచ్చింది, ఓకే ఈ ఫార్ములా ఎందుకు వాడాం, మనం ఈ ఫార్ములా ఎందుకు వాడాం, ఇక్కడ లైబ్రరీ ఎందుకు తీసుకున్నాం, ఇన్స్టాల్ ప్యాకేజ్ ఎందుకు ఇన్స్టాల్ చేసాం, అసలు STR అంటే ఏంటిది, జస్ట్ అది ఒక్కటి గుర్తుండే చాలు. మీకు అంతా ఇట్లాంటి ఎగ్జామ్స్కి మీకు డైరెక్ట్ చీట్ షీట్ మనం తీసుకెళ్ళచ్చు. సో అది నిన్న మనం ఒక క్వశ్చన్ చూసాము, యూజింగ్ ప్యాకేజెస్. దాంట్లో ఎలా వాడామో చూసాము, దాంట్లో లెంత్ ఏంది, అదే లైక్ బ్రేక్స్ ఎందుకు వాడామో చూసాము, సీక్వెల్ ఎందుకు వాడామో చూసాము,
ఇది లోవర్ వాల్యూ, ఇది అప్పర్ వాల్యూ, లెంత్ ఎట్లా తీసుకోవాలో, అసలు లెంత్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసామని కూడా చూసాము. సో, ఒకవేళ చూడకపోయింటే ముందు క్లాస్ ఎళ్లి చూడండి. ఈజీగా అర్థమైపోతది. సో, నెక్స్ట్ ఇప్పుడు మన క్వెషన్ ఏముంది? మనకి క్వెషన్ కన్‌స్ట్రక్ట్ ఎ హిస్టోగ్రామ్ యూజింగ్ క్లాస్ బౌండరీస్. మనకి బౌండరీస్ ఒకటి ఇచ్చిండు. అండ్ వాట్ ప్రపోర్షన్ ఆఫ్ సబ్ డివిజన్ హ్యావ్ టోటల్ లెంత్ లెస్ దాన్ 2000 బిట్వీన్ 2000 అండ్ 4000. అస్సలు ఐడియా లేదు ఈ క్వెషన్ ఈ రోజుకి మొత్తం మిస్ అయిపోయింది. సో, లెట్స్ గో అగైన్. ఫస్ట్ బేసిక్ హిస్టరీ తీసుకుందాం. అసలు ఎలా వస్తుందో చూద్దాం. వి టేబుల్ ఆఫ్ వి కదా. డన్. యా, నెక్స్ట్ వి. ఓ, మనకి 0 నుంచి 6000 వరకు వచ్చింది. మనకి 0, 1000, 2000, 3000, 4000, 5000, 6000 క్వెషన్ ఆల్రెడీ వచ్చి అంతే ఉంది. ఓకే, డన్. ఓకే, సారీ, ఇదే నాకు ఇదే ప్రాబ్లం దీంతో. స్టూడియో ఓకే, ఇది ఉండాలి. డన్. క్వెషన్ ఏమో 0, 1000, 2000, 3000, 4000, 5000, 6000 అదే వచ్చేసింది మనకి క్లాస్ బౌండరీస్. దాంతో వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ సబ్ డివిజన్స్ హ్యావింగ్ టోటల్ లెంత్ లెస్ దాన్ 2000 బిట్వీన్ 2000 అండ్ 4000. క్వెషన్ ఏంటిదంటే వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఏంటిది? ప్రాప్ టేబుల్ యూజ్ చేయాలి. ప్రాప్ అండ్ ఆఫ్ సబ్ డివిజన్స్ హ్యావ్ టోటల్ లెంత్ లెస్ దాన్ 2000 కన్నా తక్కువ ఉన్నది. అది కూడా దేంట్లో 2000 నుంచి 4000 మధ్యలో 2000 కన్నా తక్కువ ఉన్న ఏరియా కూడా ఉంటుంది. సో, దీనికి నేను ఒక్క నిమిషం. వేర్ ఆర్ యూ? యా, నేను ఒకసారి చూస్తా ఎక్కడో ఉంది. నా సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఆ సొల్యూషన్స్ దొరకలేదు. ఆ సొల్యూషన్ కోసం అని ట్రై చేస్తున్నా. రైట్, ఇదే. సో, ఫస్ట్ వన్. ఓకే, థర్డ్ వన్. డన్. ఎలక్ట్రిక్ పవర్ సీక్వెన్స్. యా, సీక్వెల్ 0 నుంచి తీసుకొని బై 1000 అండ్ ఏంది బ్రేక్ ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్స్. ఓకే, కౌంట్ యూజ్ చేయాలి. అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. ఓ సారీ, ఎంత 10. ఇప్పుడు మనం దీనికి నిన్న ప్రాబ్లం చేసినట్టే బ్రేక్స్ యూజ్ చేయాలి. మనం బ్రేక్స్ యూజ్ చేసి దాని తర్వాత సీక్వెల్ లోవర్ వాల్యూ అప్పర్ వాల్యూ ఇచ్చేయాలి. దాంతోపాటు మనం ఎంత బై అంటే లైక్ బిట్వీన్ ఇప్పుడు 0 నుంచి 100కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 100 నెంబర్స్ ఉంటాయి కదా. బై ఏదంటే 100 పెట్టాలి. బికాజ్ ఆ రెండిటికి మధ్యలో ఉన్న స్పేస్ని అది బై లాగా మనం కన్వర్ట్ చేద్దాం. సో, అది. దాంతోపాటు నెక్స్ట్ యా డన్. ఇది ఇట్లా పెద్ద టఫ్ ఏం అనిపిస్తలేదు కొన్నిసార్లు, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా టఫ్ ఉన్నాయి. చూస్తే మీకు యా, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. హిస్టోగ్రామ్స్ క్వశ్చన్స్ యూజింగ్ ప్యాకేజెస్. రైట్, బ్రేక్ యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం బ్రేక్ అని ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. మనమే బ్రేక్ అని తీసుకొని సీక్వెన్స్ తీసుకొని మనకి క్వశ్చన్ ఏముంది? 0 ఉంది కదా. 0 to 6000 కదా. 6000 అండ్ తర్వాత బై అన్న లెంత్ అన్న సేమ్. బై 1000. ఓ సారీ సీక్వెల్ in break sequels by 1000 invalid null left side of
అసైన్మెంట్ ఇన్ అడిషనల్ వార్నింగ్ ఏమో చెప్తుంది. ఓకే, లెంత్ వేసుకున్నాము. బ్రేక్, అసలు బ్రేక్ తీసుకోవద్దని చెప్తున్నా. ఇన్వాలిడ్ నల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే, సారీ, లిస్ట్ ఆఫ్ done. Yeah, మేబీ ఇదే అనుకుంటా. అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకు వచ్చింది? నిన్నట్లానే ఉంది ఇది కూడా సేమ్. సారీ, ఇది తప్పైంది. చేద్దాం, సాల్వ్ చేద్దాం. మన ఓన్ హ్యాండ్స్తో సాల్వ్ చేద్దాం. యా, మొత్తం లైన్స్ మారిపోయినాయి. సో ఇది మేబీ సీక్వెన్స్ అది చేస్తుంటే వచ్చింది. ఇది కరెక్ట్ తెలియదు, బట్ నేను ఇదే కరెక్ట్ అనుకుంటున్నా. డన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ లెంత్ ఈజ్ లెస్ దాన్ బిట్వీన్ 2000 and 4000. సో దీనికి అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఏముంది? అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అంటే టేబుల్లో అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆఫ్ కాదు, మనకి ఇది డిఫరెంట్ ఉంది. ఈ క్వశ్చన్ నాకు ఈ క్వశ్చన్ టఫ్ ఉంది. టఫ్ ఇచ్చేసావు కదరా. ఫస్ట్ క్వశ్చన్ మస్తు ఈజీ ఉండే, అది టఫ్ అయిపోయింది ఒకటేసారి. అందుకే ఒక్కరోజు గ్యాప్ ఇవ్వగానే ఇంత టఫ్ వచ్చేసింది. గ్యాప్ ఇవ్వద్దు, మనం చదువుతూనే ఉండాలి. ఈరోజు మైండ్ అంతా దీని మీదనే ఉంది, నాకు అర్థమవుతుంది, అందుకే వస్తలేదు. పాయింట్స్. ఓకే, అదే వేసిన నేను మళ్ళీ ఎందుకు? అంతే, అంతకు మించి ఆన్సర్ లేదా? అంతే ఉంది ఆన్సర్ అది. సో డన్. యా, ఓకే. నేనే ఉన్నా అనుకున్నా లైవ్లో. సో నెక్స్ట్ వచ్చేసి డిటర్మైన్ అబ్సల్యూట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ రిలేటివ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ క్యూములేటివ్ అనుకోవాలంటే మనం ఫస్ట్ నార్మల్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. సో దానికి అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అంటే టేబుల్ ఆఫ్ వి కదా, ఇది అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. సో ఇంత వస్తుంది. సో మనం దీన్ని చాలా సింప్లిఫైడ్ వేగా మార్చాలంటే, ఇంతకుముందు మనం ఆల్రెడీ హిస్టోగ్రామ్ చేసాం కాబట్టి, సో అదే హిస్టోగ్రామ్ తీసుకొని వి ఆఫ్ సీక్వల్ 0 to 6000 కామా, ఇంత అవసరం లేదు, వి కామా అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. ఇది అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. సో ఇది మనకు ఫస్ట్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే తెలిసిందే, రాబ్ డాట్ టేబుల్. ఎంత మనకి ఫార్ములా షీట్ ఉంటుంది, ఫార్ములా షీట్లోకి వెళ్ళి యూజ్ చేసేసి అయిపోతుంది. టేబుల్ ఆఫ్
అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్యూములేటివ్ అనుకో. క్యూములేటివ్ అంటే కమ్సమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. ఇది కమ్సమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అండ్ కమ్సమ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది కమ్సమ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ నాకు దానికి అన్ని జీరోస్ నాకు వద్దు, అందుకే నాకు అన్ని డెసిమల్ పాయింట్స్ నాకు వద్దు. రౌండ్ ఆఫ్ కమ్సమ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ 3. నాకు 3 కావాలి, 3 వేసుకున్నాను. డన్. అది పెద్ద నాకు సొల్యూషన్ అవ్వద్దు. నెక్స్ట్ ప్లాట్ ద ఎంపెరికల్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సింపుల్. ప్లాట్ ఆఫ్ ఈసీడిఎఫ్ ఆఫ్ వి, అంతే. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం. 4th and 5th మనకి ఒకటే స్క్రీన్ షాట్లో ఉంది. సో క్వశ్చన్ వచ్చేసి వుడ్ ద అకంపెనింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూస్ ఆఫ్ వేరియస్ వుడ్ టైప్స్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్స్ appeared in the circle. Bolted connections design values based on European yield model. ఓకే. అండ్ డేటా వచ్చేసి మనకి ఫస్ట్ డేటా ఏందో చూసుకుందాం. 01.2 అదే కదా. డన్. డేటా వచ్చేసింది. దాని తర్వాత కన్స్ట్రక్ట్ హిస్టోగ్రామ్ యూజింగ్ క్లాస్ బౌండరీస్. సేమ్. ఫస్ట్ మనం డేటాని బి అనుకుందాం, ఈసారి ఎన్ అనుకుందాం. ప్రతిసారి వి అవుతుంది. ఎన్ అనుకుందాం. 01.2 స్పేస్ ఒకటే ఉంది కాబట్టి స్పేస్. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు, హిస్టరీ అనుకోమన్నాడు కాబట్టి హిస్ట్ ఆఫ్, మనం ఈసారి బ్రేక్స్ ఉన్నాయి కదా, అవి బ్రేక్స్ ఒకసారి సపరేట్గా తీసుకుందాం. మనం బ్రేక్ సపరేట్గా తీసుకొని మనం చేద్దాం. ఏమంటే బౌండరీస్ 0.3 నుండి ఎక్కడ వరకు అన్నాడు, 0.8. ఓకే, 0.8 వరకు. అండ్ బై లెంత్, ఇంత మంచిగా టైప్ చేస్తాను నేను, నాకే మిస్టేక్ అవుతుంది. 0.1 లెంత్ వచ్చేసి 0.1 ఉంది. మేబీ తప్పు అనుకుంటా, చూద్దాం. ఓకే, కరెక్ట్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేస్తున్నాను. అప్పుడు నిజంగా తప్పు కాదు. ఓ, చెప్పాను కదా, ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ అనేది ఇన్వాలిడ్ అంటుంది. ఓకే, 36 డిఫాల్ట్ ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్. ఒక్క నిమిషం దీని ఆన్సర్ చూడాలి నేను. నిన్న మైక్ ఆఫ్ చేసుకున్నా, అదే చెప్తున్నా, మైక్ ఆన్ చేసుకోసారన్నా అని. మైక్ ఆఫ్ చేసుకుంటా. అప్పుడప్పుడు మిస్టేక్స్ హ్యాపెన్ గైస్, దానికి మనం ఏం చేయమంటారు. మిస్టేక్స్ అంతే. సో స్క్రీన్ షేర్ చేస్తుంది, ఒక్క నిమిషం చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్ కొట్టిన నేను. ఓకే, మనం చిన్న మిస్టేక్ చేసినాం ఇక్కడ. ఏంటిదంటే సింపుల్ మిస్టేక్, అందరు చేసే మిస్టేకే. ఇక్కడ మనం బ్రేక్స్ అని చెప్పి తీసుకోవాలి. బ్రేక్స్ అంటే సేమ్ అది కూడా ఇన్బిల్ట్ ఫంక్షనే. సో అది ఇప్పుడు బ్రేక్స్ అని తీసుకుంటే మనకు వస్తుంది చూడు. కరెక్టే కదా. n,
సారీ, మనం పాయింట్స్‌నే మారుద్దాం. పేరు మారుద్దాం దానికి. పాయింటర్ అని పెడదాం. పాయింటర్ అని పెట్టి ఇప్పుడు ఈడ పాయింటర్ అని పెడదాం. ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్. బ్రేక్స్ అనేది ఇన్వాలిడ్ నెంబర్ అంటుంది. మనం తీసుకుంది కరెక్టే, చేసింది కరెక్టే. మేబీ మనం డైరెక్ట్ మనకి ఇంతకుముందు కొన్నాడు ఈ బ్రేక్స్ అనేది తీసుకోకుండా డైరెక్ట్ మనమే తీసుకున్నాం. ఇలా తీసుకున్నాం. సీక్వెన్స్ ఆఫ్ 0.3, 0.8, length is equals to 0.1. Oh, sorry. ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్. ఎందుకు బ్రో ఇన్వాలిడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ అంటున్నావు? కరెక్టే బ్రో, నేను తీసుకుంది క్వశ్చన్లు ఇచ్చింది కదా బ్రో, తీసుకుంది నేను. 1 2 3 4 5 6. ఎందుకు మిస్టేక్ వస్తుంది? తప్పు ఇదే ఉండాలి. ఫస్ట్ ఒకసారి మనం డేటాని చూద్దాం. డేటా ఏంది? డేటా సమ్మరీ. ఇట్లా మనకు డౌట్ ఉంటే కదా సమ్మరీ ఓపెన్ చేసి 1 2 అయినా రైట్. ఓకే, మన డేటా కరెక్టే ఉంది. 1 observation, 36 observations, 01 31 31 31. సరే, అక్కడ జీరోస్ యాడ్ చేద్దాం ఇంతకుముందు దానికి. 0 0 ఇంకా పెద్ద మిస్టేక్స్ చేసిన ఆన్సర్ మనకు గుర్తుంటుంది. ఎందుకు వస్తలేదు అంటే ఫస్ట్ మనం తీసుకుంది ఓకే ఎక్స్ అనుకుందాం. $1.12 తీసుకుందాం. డన్. పాయింట్స్ ఓకే. సీక్వెల్ ఆఫ్ 0.3, 0.8, y is equal to 0.1, and h of x, breaks is equals to points. వచ్చినాయా? అంటే నేనేం తప్పు చేసిన? ఓకే, నాకు అర్థమైంది నేను ఏం తప్పు చేశాను. సింపుల్గా నేను ఏం చేసిన అంటే మనం లెంత్ తీసుకుంటున్నాం. ఇక్కడ బై అంటే దానికి దీనికి ఎంత ఉంది అని. లెంత్ ఈజ్ డిఫరెంట్ అండ్ బై ఈజ్ డిఫరెంట్. అందుకే అప్పటి నుంచి మనం లెంత్ తీసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లెంత్ తీసుకున్నాము, ఇక్కడ లెంత్ తీసుకున్నాం, ఇక్కడ లెంత్ తీసుకున్నాం, ఇక్కడ లెంత్ తీసుకున్నాం, ఇక్కడ లెంత్ తీసుకున్నాం. సింపుల్గా బై తీసుకుని ఉంటే మనకి ఆన్సర్ అప్పుడు వచ్చేస్తుండే. సో ఇది అది. సో ఓకే, కన్స్ట్రక్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. నెక్స్ట్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ, అది మనకు విన్నతం పెట్టిన విద్య. హెస్ట్ ఆఫ్ ఎక్స్ డాలర్ కౌంట్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. ఇది నెక్స్ట్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అడిగింది కాబట్టి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు prop dot table of apps frequency relative frequency. డన్. నాకు అది అంతొద్దు, అందుకని రౌండ్ ఆఫ్, నాకు డెసిమల్ పాయింట్స్ అంతొద్దు. రౌండ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ 3 తీసుకుంటున్నా, వచ్చేసింది. నెక్స్ట్ క్యూములేటివ్ కమ్సమ్గా అనుకోమన్నాడు. ఈ ఫస్ట్ చాప్టర్ అంతే ఇంతే. కమ్సమ్, అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ ప్లాటింగ్, ఎంపెరికల్ ప్లాట్, బ్లాక్స్ ప్లాట్, మనది హిస్టోగ్రామ్, దాంతోపాటు బార్ ప్లాట్,
పై చార్ట్ ఇవి కనుక్కోమని అంటాడు. మీన్, మీడియన్, మోడ్ ఇది. అంతకుమించి ఏముండదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్‌లో పార్ట్ 2లో డిఫరెంట్ ఐ మీన్ చాప్టర్ 2లో వేరే ఉంటది. దాని తర్వాత చాప్టర్ 3 మొత్తం ప్రాబబిలిటీ. ఇంకంతా ఇట్లా అనిపిస్తది. ప్రాబబిలిటీ ఇదెందుకు తీసుకున్నాం, అదెందుకు తీసుకున్నాం, అట్లెందుకు తీసుకున్నాం, ఓకే. ఈ విధంగా కూడా ఆలోచించొచ్చా అన్నట్టు. ప్రాబబిలిటీ అయితే నేను చాలా టైం తీసుకుంటా. నాకు కూడా తెలుసు. బికాస్ ప్రాబబిలిటీ నాకు అస్సలు అది రాను కూడా రాలేదు. ఒకసారి ట్రై చేసిన ప్రాబబిలిటీ. మొత్తం మైండ్‌కి కూడా ఎక్కలేదు. ఈసారి మస్తు చేయాలి. మీరు చూస్తున్నారో లేదో నేను ఆల్రెడీ ఆన్సర్స్ కొట్టేసానే ఉన్నా. మీకు అది ఈజీగానే ఉంటది. అర్థమవుతది. జస్ట్ మీరు నాతో పాటు చేయండి. ఒకవేళ నేను నా లైవ్ అంటే తర్వాత లైవ్ అయిపోయినా కూడా మీరు వీడియో చూస్తుంటే ఇదే వీడియో ఎట్లా అంటే ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతానో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈ చీట్ షీట్ అనేది నేను నా లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తా. సో దట్ మీకు అంత ఇబ్బంది ఉండదు ఈ చీట్ షీట్ తోటి. ఇది అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. సెట్ మనకి కన్స్ట్రక్టర్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ హిస్టోగ్రామ్ బేస్డ్ ఆన్ 10 ఈక్వల్ విత్ క్లాసెస్ విత్ బౌండరీస్ 4000, 4200. మీకు డిఫరెంట్ జంప్స్ 200 డిఫరెంట్ జంప్స్. క్యాలిక్యులేట్ ద రిలేటివ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. Histogram will agree with one of the comprehensions of the comparison of properties of joint prepared by ultrasonic welding and other means. Okay, comment on its feature. Data ఇచ్చిండు. సో STR ఆఫ్ మనం ప్యాకేజ్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసేదాలో డేకి ఒక్కసారి ఇన్స్టాల్ చేయాలి అంతే. దాని తర్వాత సి అనుకున్నాం దీన్ని. సి $01.24 C1 అదే ఉంది. ఓకే, ఫస్ట్ మనది ఏముంది? ultrasonic spot welds made on a certain type of alkyd sheet. Construct a relative frequency histogram based on construct a relative frequency histogram అన్నాడు. సో అది ఎట్లుందో ప్రాబ్లం ఒకసారి చూస్తాను నేను. సో ఫస్ట్ సేమ్ ఇంతకుముందుకు మనం చేసుకున్నట్టే ఒక వాల్యూకి అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత ఇంటర్వెల్ మనం సీక్వెన్స్ బ్రేక్ పాయింట్స్ అసైన్ చేసుకోవాలి. అసైన్ చేసుకున్న తర్వాత దాని అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీకి ఇచ్చి కౌంట్స్ $కౌంట్స్ అని పెట్టాలి. అది అయిపోయిన తర్వాత రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. దాని తర్వాత రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీలో రిలేటివ్ ఫ్రీక్వెన్సీ మనం 2 టైప్స్ అనుకుంటాం. ఒకటేమో జస్ట్ ప్రాప్ డాట్ టేబుల్ ఆఫ్ టేబుల్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. ఇంకోటేమో అబ్సల్యూట్ అండర్ స్కోర్ ఫ్రీక్వెన్సీ బై లెంత్ అని చెప్పి లెంత్ ఆఫ్ మనం EX01.24 ఉంది కదా, దాంతో పాటు అనుకుంటాం. సో అది మీకు నేను చూపిస్తా ఇప్పుడు. ఎందుకు చూపిస్తున్నా అంటే సో దట్ మీకు అది ఓకే నేను ఇలా చేస్తున్నా అని మీకు అర్థమవుతుంది అంతే. తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం హిస్టోగ్రామ్ అనుకోవాలి. దీనికి ఫస్ట్ మనం బ్రేక్స్ తీసుకున్నాం. బ్రేక్స్ అంటే మనం ఒక వేరే నేమ్ ఇద్దాం, లైక్ AWS ఇద్దాం. AWS ఇచ్చి సీక్వెల్ ఆఫ్ పాయింట్స్ ఏమున్నాయి మనకి 4000 టు హైయెస్ట్ ఎంత ఉంది మనకు? ఓన్లీ 4000 వరకు ఇచ్చాడు. 4000 టు 8000 అనుకుంటా హైయెస్ట్. 8000 అనుకుంటాం. 8000 అండ్ లెంత్ ఎంత? లెంత్ ఈక్వల్స్ టు 11. లెంత్ 10 అన్నాడు కదా. లెంత్ 10. ఓకే, నిన్న మనం చెప్పాను కదా లెంత్కి బైక్ డిఫరెన్స్ ఏంది అని. ఓకే, ఇప్పుడు నేను బై యూజ్ చేసిన ఇప్పుడు లెంత్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇంతకుముందు మనకి అక్కడ క్వశ్చన్లో లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఓన్లీ 0.1 ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇవ్వలేదు. లైక్ ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు ఎంత లెంత్ ఎంత ఉండాలి అని. అందుకే మనం బై తీసుకొని 0.1 మెన్షన్ చేసినాం. కానీ ఇక్కడ మనకి
ఇక్కడ మెన్షన్ చేశాడు హిస్టోగ్రామ్ బేస్డ్ ఆన్ 10 ఈక్వల్ విత్ క్లాసెస్. అందుకే మనం లెంత్ 11 తీసుకుంటాం. లెంత్ గురించి చెప్పాను కదా నిన్ననే. సో 1 ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ లెంత్ తక్కువ ఉందంటే మనకి అది లైక్ ఏమవుతుందంటే ఇప్పటిదాకా మనకి ఇన్వాలిడ్ ఎర్రర్ వచ్చిందా సేమ్ అట్లనే ఎర్రర్ వస్తుంది. హిస్ట్ ఆఫ్ సి కామా ఏడబ్ల్యూఎస్ ఇది ఇప్పుడు అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ హిస్ట్ ఆఫ్ సి కామా ఏడబ్ల్యూఎస్ అండ్ ఇది కౌంట్స్ అబ్సల్యూట్ డన్. నెక్స్ట్ రిలేటివ్ అనుకోవాలి. రిలేటివ్కి ఈసారి మనం కొత్త ఫార్ములా అనుకుందాం. ఐ మీన్ కొత్త ఫార్ములా యూజ్ చేద్దాం. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ బై లెంత్ ఆఫ్ సి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది. సో ఇది ఇంకో ఫార్ములా రిలేటివ్ ఫ్రీక్వెన్సీకి క్యూములేటివ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాడు సమ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇంతే. డెసిమల్ పాయింట్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి మనం రౌండ్ ఆఫ్ ఏం తీసుకుంటాం. ఇక్కడ ఇది అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ తొందరతో అయిపోతున్నాం. ద ఆర్టికల్ డిటర్మైన్ 6th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. The article determination of most representative subdivisions give the following values of the variable y is equals to number of culls d sas and z is equals to number of intersections. Data వచ్చింది str of 01.21 అండ్ మనకి ఇక్కడ 2 డేటాస్ ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తుందా వేరియబుల్స్ 2 ఉన్నాయి. అప్పటి నుంచి మనకి 1 వేరియబుల్ వచ్చింది. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ వచ్చింది. సో ఒకటి y ఒకటి z ఒకటి. దానం సేమ్ మనం yని అసైన్ చేసుకుందాం. yకి 21 ఆఫ్ y అండ్ zకి z అసైన్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ప్రాబ్లం రాగానే ఫస్ట్ మీరు ఇదే వేయాలి. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. డన్ అండ్ డస్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది ఇప్పుడు, కన్స్ట్రక్ట్ a bar plot of for the data y. What proportion of these subdivisions has no culls d casa, at least one culls d casa కనుక్కోవాలి మనం. అంటే జీరో కల్స్ డి కాసా అండ్ అట్లీస్ట్ 1 కల్స్ డి కాసా ఏ ఉన్నాయో కనుక్కుందాం. సో దానికి బార్ ప్లాట్ ఏడుంది ఇది. sample data simple bar plot of table of y వచ్చేసింది. సో 0 ఏమున్నాయి, 0 15 ఎంత ఉన్నాయి, 0 ఎగ్జాక్ట్లీ 15 అండ్ 16 17 డిఫరెన్స్ 20 ఉన్నాయి. ఓకే మిడిల్ ఉంది. 17 ఉన్నాయి, 0 17 ఉన్నాయి. అట్లీస్ట్ 1 20 అబౌవ్ ఉన్నాయి. అంతే. ఓకే నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది. ఓకే ఇంకా దీన్ని మనం ఎక్కువ చేద్దాం. ఓకే y less than 1. ఓకే నెక్స్ట్ y greater than at least 1, greater than or equal to 1 కదా, equal to 1. సారీ equal to 1. యా ట్రూ. అంటే అట్లీస్ట్ 1 కన్నా ఎక్కువ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తుంది. సో దట్ యా మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ a bar plot of z అండ్ సేమ్ దానికి కూడా అదే అనుకోమంటుంది. మోస్ట్ 5 ఇంటరాక్షన్స్ అండ్ ఫ్యూవర్ దాన్ 5 ఇంటరాక్షన్స్. సో బార్ ప్లాట్ ఆఫ్ table of z
ఇది జెడ్కి. సో 5 అనుకోమన్నది కాబట్టి జెడ్ అట్ మోస్ట్ 5. అట్ మోస్ట్ అంటే లైక్ అట్ మోస్ట్. సో ఇక్కడ మీకు ఫ్యూవర్ దాన్ అంటే తక్కువ అని మీకు అర్థమవుతుంది. అట్ మోస్ట్ అంటే హైయెస్ట్ వాల్యూ 5 ఉండేటట్టు, అంటే 5 ఉన్నదే దాని అర్థం. అట్ మోస్ట్ 5 వరకు ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 5. ఇది సో డన్. 6th క్వశ్చన్ అయిపోయింది మనకి. అంతే 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చేసి డేటా సెట్ డైరెక్ట్ ఇచ్చేసిండు ఫస్ట్ మనకి ఆడు. ఫస్ట్ డేటా సెట్ ఇచ్చేసిండు 01.15 డేటా సెట్. మళ్ళీ దీంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి మనకి ఫ్రమ్ డెవో 7. ఇక్కడ ఈ క్వశ్చన్లో పర్ఫెక్ట్ ఇచ్చింది చూడు. ఈ క్వశ్చన్లో మీకు కరెక్ట్ చూస్తే మనకి పర్ఫెక్ట్ ఎక్కడ నుంచి డేటా ఎక్కడ ఉంది, ఆ డేటా ఫ్రేమ్ ఏది, లైక్ ఏ డేటా సెట్ నుంచి తీసుకోవాలి మనం ఈ డేటాని, అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ విత్ 37 అబ్జర్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ ఎగ్జాక్ట్ చెప్పిండు. సో క్వశ్చన్ ఏంది? స్కోర్. దిస్ ఈజ్ ఎ న్యూమరిక్ వెక్టర్. స్కోర్ అనేది న్యూమరిక్ వెక్టర్. ఇక్కడ మనకి అది ఏ టైప్ కూడా చెప్తుంది, అండ్ ఇది కూడా ఏ టైప్ అని చెప్తుంది. టైప్ ఏమో ఫ్యాక్టర్, స్కోర్ ఏమో ఇంట్ వెక్టర్ అంటే న్యూమరిక్ వెక్టర్ అని చెప్తుంది. సో దట్ సమ్ క్వాంటిటీస్ మెజర్స్ ఆర్ స్కోర్స్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అబ్జర్వేషన్. అండ్ ఒక్క నిమిషం ఛార్జింగ్ తగ్గుతుంది ఇప్పుడు చూసుకున్నాం. ఛార్జర్ ఇక్కడ yeah each observation and type. This is a factor variable with 2 levels, creamy and crunchy, indicating different categories or types of the observation. Construct a histogram for score and calculate the absolute and relative frequency. ఫస్ట్ దేనికి? స్కోర్కి, హిస్టోగ్రామ్. ఇక్కడ అంతా మంచి స్కోర్కి మాత్రమే హిస్టోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయని చెప్పాను. సో మనం ఫస్ట్ లైక్ బి తీసుకొని దానికి స్కోర్ అసైన్ చేసేద్దాం. పాయింట్ డేటా ఫ్రేమ్ 15 స్కోర్ అసైన్ చేసేద్దాం. ఇప్పుడు హిస్ట్ కావాలి కాబట్టి జస్ట్ మనకి బ్రేక్ పాయింట్స్ ఏమి వేయలేదు, డైరెక్ట్ హిస్ట్ ఇచ్చేసింది. సో మనం కూడా హిస్ట్ డైరెక్ట్ చేసుకుందాం. ఇది హిస్టోగ్రామ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది. సో మనకి ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. అబ్సల్యూట్ అనుకోమన్నాడు. సో అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఎంత చేసినాం కదా ఆల్రెడీ మనం. ఇది బి అండ్ సింపుల్ కౌంట్స్ యూజ్ చేయాలి అంతే. దీనికి అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తుంది ఆన్సర్. లైక్ నెక్స్ట్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీకి మనం సేమ్ ఇంతకుముందు ఒక ఫామ్లో కనుక్కున్నాం కదా, లైక్ కనుక్కున్నాం అంటున్నా ఉంది కదా వేరే ఫామ్లో, కొత్త ఫామ్లో, ఆ ఫామ్లో యూజ్ చేద్దాం. ఆఫ్ బి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ప్రపోర్షన్స్ ఆఫ్ స్నాక్స్ హ్యావ్ స్కోర్స్ అట్ మోస్ట్ 60. వాట్ ప్రపోర్షన్ ఆఫ్ అట్ మోస్ట్ అంటే గ్రేటర్ దాన్. బి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. అండ్ నెక్స్ట్ వాట్ ప్రపోర్షన్ ఆఫ్ స్నాక్స్ హ్యావ్ స్కోర్ అట్లీస్ట్ 40. అట్లీస్ట్ అంటే మినిమం 40 అన్నట్టు. సేమ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 40. సో సారీ, ఇంతకుముందుకు 60, ఇది అట్మోస్ట్ అంటే 60 కన్నా ఎక్కువ. అండ్ ఇదేమో 40 ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ 30 and 60. బిట్వీన్ 30 and 60 అంటే లైక్ బి less than 30, b greater than 30 and less than 60. b greater than 30 and symbol use చేయాలి. b less than 40, 60 కదా, 60. ఇది ఇట్లా మీరు హ్యాండ్ సింబల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అవునా, ఇట్లా కూడా చేయొచ్చు అనుకుంటా. 30 greater than 60.
సారీ బి బి 60 రాదు. ఓకే, అలా యా వస్తుంది అనుకున్నా బట్ రాలేదు లక్కీలీ. అండ్ యాన్ సింబల్ యూజ్ చేయాలి మనం. యాన్ సింబల్ యూజ్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో క్యాలిక్యులేట్ ద అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అండ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఫర్ టైప్ ఆఫ్ స్నాక్స్. ఇక్కడ మీకు గమనిస్తే టైప్ ఆఫ్ స్నాక్స్ కోసం అడిగినాడు. మనం ఆల్రెడీ పైననే మనకి స్కోర్ గురించి అడిగింది కాబట్టి ఇప్పుడు టైప్ గురించి అడుగుతున్నాం. అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏది అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు టైప్ కాబట్టి మనం టైప్ని ఏమనుకోలేదు. సో టైప్ని మనం టీ అనుకుందాం ఫస్ట్. దాని ఒక వాల్యూ కదా టీ ఆఫ్ 01.15 యా ఆఫ్ టైప్. ఇప్పుడు అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆఫ్ టీ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. క్రీమీ ఒకటి, క్రంచీ ఒకటి, 1980 బాగుంది. మేజర్స్ ఇద్దరు. నెక్స్ట్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. దీనికి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ బై లెంత్ ఆఫ్ టీ. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది రిలేటివ్ ఫ్రీక్వెన్సీకి. సో నెక్స్ట్ ఓకే అయిపోయింది. అబ్సల్యూట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ అబ్సల్యూట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రిలేటివ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కోర్స్. ఇక్కడ మీకు ఇంతకుముందు టైప్ అడిగింది, ఇప్పుడు స్కోర్స్ అడిగింది. అబ్సల్యూట్ కమ్స్ ఆఫ్ అబ్సల్యూట్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దేంది ఆఫ్ టేబుల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అరే మనము ఇక్కడ ఇంతకుముందుకు మనం ఫస్ట్ ఇక్కడ బి తీసుకున్నాం కదా, బి దగ్గర మనం సేమ్ అదే ఇచ్చాం కాబట్టి దానికి డిఫరెంట్ నేమ్ ఇద్దాం. 1 ఇద్దాం దీనికి. సో డన్ దీనికి 1 ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా దానికి 1 ఇద్దాం. 1 దీనికి కూడా 1 ఇద్దాం, అంటే మనకి కన్ఫ్యూజన్ ఉండడానికి. అండ్ నెక్స్ట్ దానికి అలానే ఉంచుదాం, ఎందుకంటే మళ్ళీ 2 ఎందుకు. దానికి ఇప్పుడు కమ్సమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ 1 ఇది. అండ్ కమ్సమ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ 1. సో రౌండ్ ఆఫ్ చేసేద్దాం దీనికి. ఇది అయిపోయిన తర్వాత చెప్తా. కమ్సమ్ ఆఫ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ 1,3. సో మీకు నేను ఎందుకు ఇట్లా 1 ఎందుకు తీసుకున్నా అంటే డిఫరెన్స్. ఇప్పుడు టైప్కి మన ఫస్ట్ స్కోర్ అడిగిండు, తర్వాత టైప్ అడిగిండు. అందుకే నేను టైప్కి ఒక సేమ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. తర్వాత ఎందుకు చేంజ్ చేసిన అంటే సో దట్ ఓకే మనం ఇప్పుడు చేస్తుంది స్కోర్కి కాబట్టి స్కోర్కి ఒక డిఫరెంట్ నేమ్ పెట్టడం అండ్ టైప్కి ఒక డిఫరెంట్ నేమ్ పెట్టడం. అందుకే అట్లా డిఫరెన్షియేట్ తీసుకున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. మీకు ఒకవేళ ఇంకా ఇంకా మనకి వేరియబుల్స్ చాలా 2 ఉన్నాయి కాబట్టి ఇది 2 లెవెల్, 3rd 4th 5th 6th మీకు అప్కమింగ్ వచ్చేస్తుంటాయి. అంటే మీరు ఒకవేళ ప్రాబ్లం చేసేటప్పుడు కానీ మీకు 3, 4 వచ్చాయంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం కానీ, మీకు నచ్చినట్టు ఒక పేరు ఇచ్చేయడం, మీకు ఈజీ వే గుర్తుండేటట్టు చేయండి. సో దట్ మీకు కాంప్లెక్స్ చేసుకోకుండా ప్రాబ్లమ్ని. అండ్ లెట్స్ గో టు ద లాస్ట్ ప్రాబ్లమ్ of chapter 1. The dataset contains measurements of the lifetime of batteries tested in hours. Use the data from ఒక డేటా సెట్ ఉంది. సో STR of 01.27 డేటా సెట్. అండ్ ఇది దీంట్లో 1 వేరియబుల్ ఉంది. సో కన్స్ట్రక్ట్ ద histogram of batteries and divide the bins by 100 hours. చూడండి కొద్దిగా కాంప్లెక్స్ ఇచ్చిండు. ఫస్ట్ మనం నార్మల్గా అనుకుందాం. ఎక్స్ తీసుకుందాం. చాలా సేపు అవుతుంది అంటే ఇద్దరు ఒక్కసారి కూడా ఎక్స్ తీసుకున్నాం. మనం ఎక్స్ తీసుకున్నాం 27 లైఫ్ టైం. అండ్
హైస్ట్ ఆఫ్ నార్మల్ ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, ఇది నార్మల్. అండ్ దీంట్లో మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి, ఓ సారీ, మ్యూట్ చేసిన. నెక్స్ట్ ఎయిత్ వన్, యా సింపుల్ అంతే, కరెక్టే మనం తీసుకుంది, మనం చేసింది కరెక్టే. దాంట్లో ఏం చేయాల్సి, దాంట్లో చేంజెస్ ఏం లేవు. నేను ఏదో కొద్దిగా కాంప్లెక్స్ ఉంది అనుకున్నా, లేదు. సో ఇది ఆ, అంతే, ఇదే ఆన్సర్, అంతే ఆన్సర్. అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం దీనికి ఇప్పుడు. అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హిస్ట్. నేను మీకు చూసారో లేదో, నేను అబ్సల్యూట్కి టూ టూ ఫార్ములాస్ యూజ్ చేసిన. ఒకటి అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆఫ్ ఎక్స్ అని ఒకటి యూజ్ చేసా. ఇంకోటి అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హిస్టోగ్రామికల్ ఆఫ్ డేటా డాలర్ కౌంట్స్ అని యూజ్ చేసా. అండ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా టూ ఫార్మ్లో యూజ్ చేసిన, ప్రాప్ డాట్ టేబుల్ ఆఫ్ టేబుల్ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఇప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేసిన, అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ బై లెంత్ ఆఫ్ డేటా. టూ ఫార్ములాస్, సింపుల్ ఫార్ములాస్, జస్ట్ గుర్తుపెట్టుకునేయాలి అంతే. అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ ఇది. నెక్స్ట్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అబ్సల్యూట్ ఫ్రీక్వెన్సీ బై లెంత్ ఆఫ్ ఎస్, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, దీని ఆన్సర్. నెక్స్ట్, వాట్ ప్రపోర్షన్ ఆఫ్ బ్యాటరీస్ ఇన్ ద శాంపుల్ హ్యావ్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ అట్ మోస్ట్ 100 hours. అంటే ఒక లైఫ్ టైమ్, ఒక బ్యాటరీ లైఫ్ టైం అనేది అట్ మోస్ట్ మోర్ దెన్ 100 hours, అంటే 100 కన్నా ఎక్కువ. సో ఎస్ గ్రేటర్ దాన్ 100 వచ్చింది. అండ్ నెక్స్ట్, వాట్ ప్రపోర్షన్ ఆఫ్ బ్యాటరీస్ హ్యావ్ లైఫ్ టైమ్ అట్లీస్ట్ 300 hours. అట్లీస్ట్, ఇది కూడా 100. అండ్ వాట్ ప్రపోర్షన్ ఆఫ్ బ్యాటరీస్ అట్లీస్ట్ లెస్ దాన్ 500 hours. ఓకే, లెస్ దాన్, డన్. ఇంతే, ఫస్ట్ చాప్టర్ ఇంతే. మేబీ ఇది ఒక్కటే చిన్న డౌట్ ఉంది నాకు, ఒక్కసారి చూస్తా కరెక్ట్గా. సేమ్ దీని పర్సెంటేజ్లా తీసుకోవాలి అంతే. ఎంత ఇప్పుడు మనం చూపించాం కదా, లెస్ దాన్ 100, గ్రేటర్ దాన్ 100, లెస్ దాన్ 300, లెస్ దాన్ 500, దాన్ని ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దాంట్లో, లైక్ ఇప్పుడు ఈజీగా గెస్ చేయవచ్చు. ఇంతకుముందుకు మ్యాథ్స్ అన్ని లెస్ దాన్ 500 అంటే అన్ని ట్రూ వచ్చినాయి, ఒకటో రెండో ఫాల్స్ వచ్చినాయి. సో దట్ ఇప్పుడు దాన్ని ఎంత పర్సెంటేజ్, అవుట్ ఆఫ్ 100 2 ఫాల్స్ వచ్చినాయి అంటే 98%. అట్లా అవుట్ ఆఫ్ 100 4 కరెక్ట్ వచ్చినాయి అంటే 4%, 5 కరెక్ట్ వచ్చినాయి అంటే 5%. అట్లా ఐ మీన్ ఎంత పర్సెంట్ వచ్చిందని జస్ట్ అదొకటి దాని ఆన్సర్ మనకి చూసి అర్థమైపోతుంది. సో దట్ అది. నెక్స్ట్ మనం వెళ్ళిపోయేది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో సింపుల్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మనకి ఒక ఫస్ట్ చాప్టర్కి, నేను ఫస్ట్ డే క్లాస్ మీన్ మీడియన్ మోడ్ ఉందా, సేమ్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. నేను మీకు చూపిస్తా. డన్. అండ్ ఇది నెక్స్ట్, యా సారీ, డిస్క్రిప్టివ్ ఇది ఇంతే. హైడ్. ఒకసారి క్వశ్చన్ చూడండి, నేను 2 minutesలో వాటర్ అవుతాను. సో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఇమీడియట్గా చూసుకొని చెప్తాం. మెసేజ్ వచ్చినాయి, ఫస్ట్ చూద్దాం. ఓకే, నో మెసేజెస్. సో ఫస్ట్ అంటే చాట్ జీపీటీ యూజ్ చేసినాం జస్ట్ బేసిక్ కోసం. ఇప్పుడు చాట్ జీపీటీతో మనకు పని లేదు, ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఐడియా వస్తే చాలు, ఐడియా వస్తే ఇట్లా కొట్టుకుని వెళ్ళిపోవడే అది.
సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్కేప్ టైమ్. A sample of 26 of Shore's oil work took part in a simulative escape exercise, resulting the resulting in the accompanying data of time to complete the escape, oxygen consumption, and vulnerability during escape from an offshore platform. Data. ఏం కనుక్కోవాలి అంతే, ఇచ్చిన క్వశ్చన్ అంతే, ఏం కనుక్కోవాలో చెప్పాలి. సో దానికి మనం ఇంకొద్ది క్వశ్చన్ ఉన్నట్టుంది, నేను జస్ట్ చూస్తా అది. 1 సెకండ్, సారీ. అంటే అది కెమెరా, అదే మీన్ స్క్రీన్ చేయడం ఆపేస్తున్నా అని, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ట్రబుల్ అంతే. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటారు అంటే మీన్ క్యాలిక్యులేట్ చేయమంటారు, 5% ట్రిమ్డ్ మీన్ క్యాలిక్యులేట్ చేయమంటారు, మీడియం క్యాలిక్యులేట్ చేయమంటారు, ఇంటర్ క్వాంటైల్ అండ్ 40% క్వాంటైల్, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. అది నేను మీకు స్క్రీన్ షాట్ తీస్తాను. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయమన్నది. డన్, మనం క్యాలిక్యులేట్ చేయమంటుంది. సో ఇక్కడ ఉంది స్క్రీన్ షాట్, ఇక్కడ ఉంది స్క్రీన్ షాట్స్, ఫోటోస్, స్క్రీన్ షాట్స్. ఇది మనం క్యాలిక్యులేట్ చేయము. క్వశ్చన్ అది క్యాలిక్యులేట్. ఇది మీకు క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్. ద మీన్ ఒకటి, మీన్ మీకు తెలిసిందే. 5% ట్రిమ్డ్ డేటా, 5% ట్రిమ్డ్ మీన్ అంటే ఏంటిది? సో మీన్లో నుంచి 5%ని ట్రిమ్ చేయాలి అని. అది మీకు మీడియన్ ఇక్కడ కింద మీరు నా ఎక్సెల్ షీట్ చూస్తే, నా చీట్ షీట్ చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంటే, ఎక్కడుంది ఇది? రైట్, ఇది లాజికల్ మీన్, మీడియన్, న్యూమరిక్, డిస్కంటిన్యూటీ. ఓకే, డేటా స్ట్రక్చర్స్, మ్యాట్రిసెస్, ఫ్యాక్టర్స్, ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్స్, బిల్ట్ ఇన్ డేటా. ఏదైనా మిస్ అయ్యంటే నాకు కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కా. అది నాకు తెలిసిన మ్యాట్రిసెస్ మిస్ అయినా అని లాస్ట్లో చెప్తుంది. మ్యాట్రిసెస్ అంటే ఇంకా కొద్దిగా ముందు చెప్తా, మేబీ ప్రాబబిలిటీలో చెప్తాను కూడా మ్యాట్రిసెస్. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సిడిఎఫ్, డన్, సేవింగ్ వర్క్ అండ్ యా ఇక్కడ ఉంది. సో మీన్, మీడియన్, మోడ్, మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఐక్యూఆర్ అంటే ఏంటిది, వార్ అంటే ఏంటిది, హెచ్డి స్టాండర్డ్ డీవియేషన్, వార్ అంటే వేరియన్స్, అండ్ హెచ్డి క్యుములేటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఏంటిది, క్వాంటైల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది వర్కింగ్ విత్ బిల్ట్-ఇన్ డేటాసెట్స్, డేటాసెట్ నుండి వర్కౌట్ చేయాలి. సో ఎయిర్ క్వాలిటీ, యా RA.RM ఇది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఇది సో మీకు ఫస్ట్ క్లాస్ నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయండి కొన్ని ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దానికి ఆన్సర్ సింపుల్, సమరీ ఆఫ్ డేటా ఏముంది, 01.36, సారీ కామా యూజ్ చేసిన, పాయింట్ యూజ్ చేయాలి. ఇది దీని ఆన్సర్. మీన్ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది నీకు. మీన్ అంటే ఏంటిది, దాని తర్వాత మీన్ వచ్చేసింది, ఇంకోటి మీడియన్ ఉంది, ఇంకోటి ఐక్యూఆర్ అని జస్ట్ టైప్ చేస్తే వచ్చేస్తుంది ఐక్యూఆర్ అని. అది కూడా చూపిస్తా. 40% క్వాంటైల్, ఇది 25%, ఇది 75%. 40% ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాంటైల్ ఎక్స్, అదే డేటా కామా ఎంత పర్సెంటేజ్ ఎంత, అది. దాని తర్వాత వార్ ఆఫ్ డేటా అని కొట్టేస్తే డేటా వచ్చేస్తుంది. అండ్ హెచ్డి ఆఫ్ డేటా అంటే
లైక్ హెచ్‌డి ఆఫ్ డేటా అంటే డేటా వచ్చేస్తది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ జరిగింది. హెచ్‌డి ఆఫ్ డేటా అంటే డేటా వచ్చేస్తది. దాని తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ డేటా అంటే ఆహ్, స్టాండర్డ్ డీవియేషన్ బై వార్. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇది. సో, నేను ఒకసారి చూపిస్తా. ఫస్ట్ మీన్ ఆన్సర్ కరెక్టో లేదో చూద్దాం. సమ్మరీ మీన్ ఆఫ్ 01.36 నా సారీ ఆర్గ్యుమెంట్ నాట్ న్యూమరిక్ ఆర్ లాజికల్ రిటర్నింగ్ నా. ఓకే, అది న్యూమరిక్‌లో లేదు లేదా లాజికల్‌గా లేదు. అందుకే నా అని రిటర్న్ చేసిన అని చెప్తున్నాను. అందుకే మనం సమ్మరీ యూజ్ చేసుకున్నాం. సమ్మరీ యూజ్ చేసి డైరెక్ట్ అప్పుడు కామా ఆర్ డాట్ ఎం విచ్ ఇస్ ట్రూ 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 అయినా అదే వచ్చింది. అది అందుకే డైరెక్ట్ సమ్మరీ తీసుకుంటే మీకు డైరెక్ట్ ఆడ ఆన్సర్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు మనం? ఐక్యూఆర్ కదా. ఐక్యూఆర్ ఆఫ్ EX0.36 మీరు ఒకటి మిస్టేక్ చేస్తున్నాం. టేబుల్ ఆఫ్ ఇంతకుముందు కూడా అదే మిస్టేక్ చేసినాం అనుకుంటా మనం. టేబుల్ డేటా అనేది లిస్ట్ ఫార్మాట్లో ఉంది కదా, దాని ఒక టేబుల్ ఫార్మాట్లో తీసుకొస్తే మనకి ఆన్సర్ ఈజీ వస్తుంది. తప్పు ఆన్సర్ తప్పు. చూసి చెప్తా. మీకు కొత్త చాప్టర్ ఓపెన్ చేయని ఆన్సర్ తప్పదు. సో మీన్ జస్ట్ సమ్మరీ అని తీసుకుంటే అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది అంతే. అండ్ 01.36 సారీ స్క్రీన్ చేయడం బండి మర్చిపోతున్నా స్క్రీన్ చేయడం. ఓకే, ఇంకా ఐక్యూఆర్ రాలేదు. 40% కొంటా. ఓకే, నేను ఇది ChatGPT అడుగుదాం. నాకు ఆన్సర్ రాలేదు, నాకు ఆన్సర్ కావాలి. మొత్తం ల్యాగ్ అయిపోయింది నా సిస్టమ్. ఇదైతే ల్యాగ్ అయిపోయింది మొత్తం. ఇఫ్ యూ వాంట్ compute extract output for you and solve the problems. Images, where are you? Desktop. ఇంతకుముందు తీసుకున్న స్క్రీన్ షాట్ ఇదేనా? యా, దీంట్లో అండ్ నాకు సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్ ఇచ్చేస్తున్నా, అది నాకు ఇన్ డీటెయిల్ ఇస్తుంది. సో వెళ్ళిపో. నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. ఎట్లా వచ్చింది చెప్పు నాకు. నేను యూ ఆల్రెడీ కంప్యూటర్ ద వాల్యూస్, నౌ కన్వర్ట్ యువర్ ఆన్సర్స్ ఇంటూ పర్ఫెక్ట్ ఎగ్జామ్ స్టైల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అదే అడిగిన కదా సార్ నేను కూడా. రిజల్ట్ ఓకే, వాల్యూ ఎట్లా వచ్చింది? గివ్ మీ ఏమని అడగాలి దాన్ని? గివ్ మీ ద కోడ్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్, ఎస్కేప్ టైం. సో నాకు రాకపోతే నేను ChatGPT యూజ్ చేస్తాను. నా కోసం మాత్రం నేను 8 ప్రాబ్లమ్స్
కడగడగడ కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. అట్లా. ఇది కొత్త చాప్టర్, కొత్త కాన్సెప్ట్ కాబట్టి అందుకే ఒక 1, 2 ప్రాబ్లమ్స్ అయిపోతే అలవాటు అయిపోతది. సో, సింపుల్‌గా అది ఏం చెప్తుందంటే, ఫస్ట్ నువ్వు ఒక వాల్యూకి అసైన్ చెయి. ఓకే. 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 మనం చిన్న తప్పు చేసినాం. అదే అర్థమైంది. తప్పేందో మనము జస్ట్ డేటా మొత్తాన్ని అడుగుతున్నాం దానికి. ఇది. ఇప్పుడొస్తది ఆన్సర్. రైట్. ఇక్కడ మీరు చూస్తే వాల్యూ అసైన్ చేసింది ఒకదానికి. అప్పుడు డేటా వచ్చేసింది. మనకి అట్లా కాదు. మనకి అసైన్ చేయాలి. అది. అందుకే ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకుంటే ఐక్యూఆర్‌కి 32.5 యాహ్! ఎగ్జాక్ట్ వచ్చింది. సో, ఏమైంది అంటే నేను ఓన్లీ డేటా మాత్రమే ఇచ్చా. బిగినర్స్ మిస్టేక్. నేను ఓన్లీ డేటా మాత్రమే ఇచ్చా. డేటాతో పాటు ఇంకా ఏ డేటాని తీసుకోవాలి. అసలు ఈ డేటా ఎంత పెద్దగా ఉందో కూడా చూడలేదు మనం. చూసామా? చూడలేం కూడా చూడలేదు. డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. సో, 1 వేరియబులే ఉన్నా అది దానికి అర్థం కాలేదు. మెషిన్‌కి అర్థం కాలేదు. ఓకే. అందుకే నాకు ఇన్‌వాలిడ్ ఎర్రర్, ఇన్‌కరెక్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి కోహెరెటెడ్ ఆర్ టు టైప్ డబుల్ అని వచ్చింది. అది ఇప్పుడు మనం దాన్ని ఎఫ్ తీసుకున్నాం. ఎందుకంటే దీంట్లో ఫెయిల్ అయినాం కాబట్టి మనం మళ్ళీ ఎఫ్ తీసుకోవాలి. $36 C1 అయిపోయింది. మీన్ ఆఫ్ ఎఫ్ వచ్చింది. మీడియన్ ఆఫ్ ఎఫ్ వచ్చేసింది. నెక్స్ట్ మీన్ ఆఫ్ ట్రిమ్ 5% ట్రిమ్ ఉన్నాను కదా, ఎఫ్ కామా ట్రిమ్ 0.5 ఏం కాదనుకుంటా మనం తీసుకోవాల్సింది. జస్ట్ 5 తీసుకోవాలనుకుంటా. క్వాంటైల్ ఇది 0.05. నెక్స్ట్ ఐక్యూఆర్ ఆఫ్ ఎఫ్ వచ్చేసింది. నెక్స్ట్ వార్ ఆఫ్ ఎఫ్ వచ్చింది. హెచ్డి ఆఫ్ ఎఫ్ వచ్చింది. ఇంకేముంది 40% క్వాంటైల్. సేమ్ అక్కడ మీకు కనిపిస్తుంది క్వాంటైల్ అని చెప్తే అయిపోతుంది. క్వాంటైల్ ఆఫ్ ఎఫ్ కామా ఎంత పర్సెంట్. ఇప్పుడు 40 అంటే మీకు సింపుల్ పెయింట్ నిన్న తీసుకుందా. ఇప్పుడు 40% అన్నాడు. 40% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి. దాన్ని ఒక నార్మల్ డిజిట్లో ఫైండ్ అవుట్ చేయాలంటే లైక్ సంథింగ్ అరౌండ్ ఇప్పుడు 40% మనం ఎట్లా రాస్తామంటే, ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 40 అంటే 40 అంటే ఒక 40 ఈజ్ అవుట్ ఆఫ్ 100 40 లైక్ 60 ఉంటుందా. దీనికి మనం 40% అని రాస్తాం. డన్. ఇప్పుడు ఇది 40% అంటే ఈ 40కి లైక్ 40 మెంబర్స్ అన్నట్టు. 100 మెంబర్స్లో 40 మెంబర్స్ అన్నట్టు. సో కానీ అక్కడ మనకి మొత్తం డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, సో దాన్ని పర్సెంటేజ్లో రాస్తే మెషిన్కి అర్థం కాదు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే 0.40 అని తీసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ 4% ఉన్నారు అనుకో, ఇది 0.04 అట్లా. 0.4% అంటే 0.4% అంటే 0.004. ఎందుకంటే ఇప్పుడు ఈ 100ని మనం 1 అనుకుంటాం కాబట్టి, హోల్గా 1 అనుకుంటాం కాబట్టి, ఇప్పుడు ఈ 40% ఏమవుతుంది 0.40 అవుతుంది. అండ్ ఒకవేళ 4% అయితే 0.40 అవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎరేజర్ చిన్న అనుకున్నా, చిన్నపిల్ల ఇక్కడ సారీ. యా ఇప్పుడు సింపుల్. నన్ను 40% తీసుకోమన్నాడు. ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ 40% అంటే నేను డైరెక్ట్ 40 అని రాయలేం కదా. 40 అని రాస్తే ఇప్పుడు 1 కన్నా ఎక్కువ కదా. ఇప్పుడు నేను ఈ 100ని 1 అనుకుంటున్నా. నార్మల్గా ఈ ప్రాబ్లం చేసిన 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే, అప్పుడు ఈ 40 ఏమవుతుంది
0.40 అవుతుంది. ఇప్పుడు ప్లస్ 0.60 యాడ్ చేసి అప్పుడు మనకి ఆన్సర్ 1 వచ్చేస్తుంది, హోల్ అయిపోతుంది. అందుకే నేను ఈ 40%ని 0.40 అని రాయాలి అంతే. డోంట్ సేవ్ బికాస్ ఇది చిన్నది కాబట్టి. సో 40% కాబట్టి 0.40 ఇది ఆన్సర్ 40%. అక్కడ మీకు వచ్చింది కదా 40% కూడా మెన్షన్ చేసింది మెషిన్. అంటే నాకు ఇబ్బంది లేకుండా అదే చేసుకుంది. వారు చేసుకున్నాం ఫైండ్ చేసినాం, నీకు కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సిబి అనుకుందాం. సిబి ఆఫ్ బై మీన్ కోఎఫిషియంట్కి ఫార్ములా ఉంటుంది, అది సింపుల్ ఫార్ములా అర్థమవుతుంది. సిబి ఇది కోఎఫిషియంట్ అంతే. అంతే మనకి ఇచ్చింది. ఇదంతా మనకి అంతా చేసేటప్పుడు ఓన్లీ ఈ 40% కాంటాక్ట్ మనం చేయాలి. ఈ సివి ఒకటి, ఈ ఓన్లీ ఈ 4 పార్ట్స్ మనం సారీ ఈ 5 పార్ట్స్ మనం చేయొచ్చు. ఒకవేళ మీరు 75% కాంటాక్ట్లు ఇచ్చారు, లేకపోతే 70% కాంటాక్ట్లు ఇచ్చిన తర్వాత మ్యాథ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, Q1 ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే జస్ట్ సమ్మరీ అని టైప్ చేస్తే, మీకు ఆల్రెడీ చూపించాను, సమ్మరీ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ మొత్తం వచ్చేస్తుంది అంతే. సో ఇది గైస్ ఫస్ట్ ప్రాబ్లం, అండ్ hope you enjoy this video. అండ్ నెక్స్ట్ 4-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి రేపు చేసేద్దాం. సో దట్ ఎందుకంటే ఈరోజు క్లాస్ తొందరగా స్టార్ట్ చేసిన తొందరగా అయిపోతున్నా, చిన్న వర్క్ ఉంది నాకు బయట, అందుకే బయట వర్క్ మీదకి వెళ్ళాలి. ఈరోజు పార్ట్ టైం కూడా లేదు. రేపు మార్నింగ్ తొందరగా వచ్చేస్తా క్లాస్. రేపు కూడా 11కే స్టార్ట్ చేస్తా క్లాస్ని. రేపు 11కి స్టార్ట్ చేసి 12:30 వరకు కంప్లీట్ చేసేద్దాం. రేపు 11:30 కదా, 11కే స్టార్ట్ చేద్దాం క్లాస్. ఓకే గైస్, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ విల్ గో టుమారో. సారీ పార్ట్ 1 అంటున్నా, ఈ పార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో పార్ట్స్ తీసి పార్ట్ 1 అనుకుంటా. చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2లో క్వశ్చన్ అయిపోయింది. రేపు చాప్టర్ 2 అయిపోవద్దాం, చాప్టర్ 3 జస్ట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎట్లా చేస్తున్నాం, రేపు కూడా చాప్టర్ 3 అట్లా స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ డే మాత్రం మొత్తం చాప్టర్ 3, చాప్టర్ 4 కంప్లీట్ చేసేద్దాం. ఓకే గైస్, లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ యువర్ IPL సీజన్.